మా టీవీ ప్రోగ్రామ్ మిస్ అవ్వకుండా చూస్తున్న మా ప్రియులు ఆత్మీయులందరికీ షాలోమ్. దేశ విదేశాలలో దేవుని చేత బహుబలంగా వాడబడుచున్న దైవజనులు, దేవుని దాసులు పాస్టర్ రాజేంద్ర కుమార్ గారు దైవ సందేశాన్ని అందించెదరు. మీరు మీ కుటుంబాలు ఎంతగానో బలపడుతున్నాయని నేను ఆశిస్తున్నాను. ఈరోజు వాక్యంలో నుండి దేవుణ్ణి సంతోషపెట్టే జీవితం గురించి మనం ధ్యానం చేద్దాం. చాలామంది మనల్ని మనం సంతోషపరచుకుంటున్నాం, కానీ దేవుణ్ణి సంతోషపరిచేవారు చాలా కొదువుగా ఉంటూ ఉన్నారు. ఇవాళ మనం దేవుణ్ణి సంతోషపరిస్తే దేవుడు మిమ్మల్ని సంతోషపరుస్తాడు. సో ఇఫ్ యూ కెన్ మేక్ గాడ్ హ్యాపీ, గాడ్ విల్ మేక్ యూ హ్యాపీ. ఇవాళ దేవుడిని నువ్వు సంతోషపరచగలిగితే దేవుడు నిన్ను సంతోషపరుస్తాడు. ఇవాళ జాగ్రత్తగా విందాం దేవుని వాక్యంలో నుండి. దేవుణ్ణి సంతోష పెట్టడం ఎలాగా? హౌ కెన్ యూ మేక్ గాడ్ హ్యాపీ? దేవుణ్ణి ఎలా సంతోష పెట్టగలం? బైబిల్ గ్రంథంలో నుంచి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 6వ వచనాన్ని చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట సాధ్యం. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టంగా ఉండడం అసాధ్యం. సో దేవుడికి ఇష్టమైన వాళ్ళు ఎవరంటారు? విశ్వాసం లేనోడా, విశ్వాసం కలిగినోడా? విశ్వాసం కలిగినవాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాక్యం వింటున్నటువంటి మీరు టీవీ దగ్గర మీ జీవితం పరీక్ష చేసుకోండి. ఒకరోజు మేము దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి ఆ విశ్వాసం మీరు కొనసాగిస్తున్నారా? ఆనాడు మీరు రక్షించబడిన విధానాన్ని ఒకసారి పరీక్ష చేయించండి. ఆ యేసు ప్రభు దేవుడని మీరు నమ్మినప్పుడే మీ జీవితం రక్షించబడుతుంది. ఒకవేళ ఇంకా ఎవరైనా మీ జీవితంలో యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే ఈ మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచితే మీరు రక్షించబడతారు. ఆ విశ్వాసాన్ని కొనసాగించాలి. దేవునికి ఇష్టమైన వాడు ఎవరనంటే విశ్వాసం కలిగిన వాడు. విశ్వాసం ద్వారా మనం దేవుడికి ఇష్టంగా బ్రతకగలుగుతాం. విశ్వాసం గురించి అనేకమైన వర్తమానాలు మనం విన్నాం. మరి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5, పార్ట్ 6 అని ఈ వర్తమానాలన్నీ ఒకవేళ మీరు చూడాలి అనుకుంటే, వినాలి అనుకుంటే మరలా మీరు యూట్యూబ్లోకి వెళ్ళి పాస్టర్ రాజేంద్ర కుమార్ అని టైప్ చేస్తే మీకు ఈ వర్తమానాలన్నీ కూడా దొరుకుతాయి. విశ్వాసం గురించి మరలా చెప్పవసరం లేదు. కనుక ఈ మాటలు మీరు శ్రద్ధగా మీరు ఆలకిస్తే విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టంగా బ్రతకడం అసాధ్యం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి మీరు విశ్వాసం కలిగి జీవించండి. దేవుడికి విశ్వాసం ఉన్నవారంటే ఇష్టం. ఆయన్ని మీరు సంతోషపరచగలిగితే మీ జీవితంలో దేవుడు మిమ్మల్ని సంతోషపరచగలుగుతాడు. ఇక రెండో విషయానికి వస్తే, దేవుడికి ఇష్టంగా బ్రతకడం అంటే ఏంటి? హౌ కెన్ యూ మేక్ గాడ్ హ్యాపీ? దేవుడిని మీరు ఎలాగా ప్లీజ్ చేయగలరు, సంతోషపరచగలరు? బైబిల్ గ్రంథంలో నుంచి మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక. సో ఫస్ట్ తిమోతి చాప్టర్ 2 verse 3, 2వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూస్తే, ఇది మంచిదియు మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమనై ఉన్నది. ఇది మంచిదట, దేవుడికి ఇష్టమంట. ఏమిటిది దేవుడికి ఇష్టం? అక్కడ పైన మనం చదివితే, మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికన్నా ముఖ్యమైనగా మనుషులందరి కొరకు, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చెల్లించవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిది. ఏది మంచిదంటారు? ప్రార్థన చేయడం మంచిది. దేవుడికి చాలా ఇష్టం. కనుక దేవుడికి ఇష్టమైన జీవితాన్ని మనం జీవించడానికి ఇష్టపడాలి. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది, ఇష్టమునై ఉన్నది. దేవునికి ఇష్టమైంది ఏమిటి అని అంటే ప్రార్థన చేసే జీవితం. ఇవాళ ఎంతమంది కూర్చున్న వాక్యం వింటున్నటువంటి మీరు ప్రార్థన జీవితం కలిగి మీరు జీవిస్తున్నారు? చాలామంది ప్రార్థన తక్కువ అయిపోతుంది దినాల్లో. అందరూ కూడా మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. మంచిది, మీరు పాస్టర్ గారిని, మంచి దైవజనుడిని, నమ్మకమైన ప్రార్థన పరులైన దైవజనులకి మీరు రిక్వెస్ట్ అడగడం మంచిదే. కానీ అంత మాత్రాన మీరు ప్రార్థన మానేయడం అనేది దానివల్ల ఉపయోగం లేదు. దేవుడిని మీరు సంతోషపరచలేరు. దేవుడికి ఇష్టమైన జీవితాలు ప్రార్థన కలిగినటువంటి జీవితాలు. సో అటువంటి ప్రార్థన జీవితం మీరు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు.
ఈరోజు నేను త్వరగా నేను చెప్తున్నాను, నాకున్న సమయం చాలా తక్కువ కనుక ఆ తక్కువ సమయంలో దేవుడికి ఇష్టంగా మనం బ్రతకాలి, ఎలాగ దేవుడికి మనం ఇష్టంగా జీవించగలం అనే వచనాలు, వాక్యాలు మీకు బైబిల్ గ్రంథంలో నుంచి చూపిస్తున్నాను. అట్టి జీవితాన్ని మీరు కలిగి దేవుడిని సంతోషపరిచినప్పుడు మీ జీవితంలో నిజమైన ఆనందాన్ని దేవుడు మీ జీవితంలో తప్పక అనుగ్రహించగలడు. ఇఫ్ యూ కెన్ మేక్ గాడ్ హ్యాపీ, వన్స్ అగైన్ ఐ టెల్ యూ, గాడ్ విల్ మేక్ యూ హ్యాపీ. నిన్ను దేవుడు సంతోషపరచాలి అని అంటే నువ్వు దేవుడిని సంతోషపరచాలి. మరి దేవుడికి ఎవరంటే ఇష్టం? విశ్వాసం కలిగిన వాళ్ళంటే ఇష్టం. మీరు దేవుడికి ఇష్టంగా లేరంటే గల కారణం మీరు దేవుడికి అవిశ్వాసం కలిగి ఉన్నారేమో. ఇంకా దేవుడు అంటే విశ్వాసం కలిగినటువంటి జీవితం మీకు లేనప్పుడు దేవుడిని మీరు సంతోషపరచలేరు. సో మై క్వశ్చన్ టుడే, ఆర్ యూ హ్యావింగ్ ఫెయిత్? మీకు విశ్వాసం ఉందా? ఒకవేళ లేకపోతే ఇవాళ విశ్వాసం కలిగి జీవించండి. ఒక వ్యక్తికి విశ్వాసం ఎలాగొస్తుందంటారు? వినడం వలన వస్తుంది. దేవుని వాక్యాన్ని ఈరోజు మీరు వింటున్నారు, వినుట వలన విశ్వాసం కలుగును. ఏం వాక్యాన్ని వింటే? దేవుని గురించిన మాటలు మీరు వినినప్పుడు తప్పక దేవుడు మీ జీవితంలో విశ్వాసాన్ని కలుగు చేస్తాడు. సో ఒక వ్యక్తి విశ్వాసం ఉంచడం వల్ల మీరు దేవుణ్ణి సంతోషపరచగలుగుతారు. 2, ప్రార్థన జీవితం మనం కలిగి జీవించడం వల్ల. మనుషులందరి కొరకు ప్రార్థన చేయడం చాలా ఇంపార్టెంట్. కేవలం మీకోసం మీరు ప్రార్థన చేసుకోవడం కాదు, మీ సమస్యల గురించి మీరు ప్రార్థన చేసుకోవడమే కాదు, మీ అవసరతలు, మీ అక్కర్లు, మీ ఇబ్బందుల గురించి ప్రార్థన చేసుకోవడం కాదు. చాలామంది వారి గురించి వారు ప్రార్థన చేసుకోవడానికే సమయం దొరకడం లేదు. కానీ దేవుడికి ఇష్టమైన జీవితం ఏంటంటారు? మనుషులందరి కొరకు ప్రార్థన చేసే జీవితం. అందరూ రక్షణ పొందాలని, అందరూ మీ కుటుంబం రక్షించబడాలని, మీ ఇరుగు పొరుగు వారు రక్షించబడాలని, మన భారతదేశం రక్షించబడాలని, మనుషులందరి కొరకు, పేదవారి కొరకు, ధనవంతుల కొరకు, ఇబ్బందుల్లో ఉన్నవారి కొరకు, అనేక మంది అనారోగ్యుల కొరకు మీరు కూడా ప్రార్థన చేయాలి. అట్టి జీవితం మనం కలిగి జీవించినప్పుడు దేవుడిని మనం సంతోషపరచగలుగుతాం. కనుక 3వది మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో నుంచి 10వ వచనాన్ని మనం చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఇది నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. బైబిల్లో ఉన్నవారు మీరు కూడా తీసి నాతో పాటు చదవండి. ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారినై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువుని సంతోషపరచునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలననియు. అంటే ఇక్కడ దేవునికి సంతోషకరమైన జీవితం ఏంటంటారు? ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించటం. ఇవాళ మీరు ఆయన చిత్తాన్ని తెలుసుకుంటే దేవుడికి సంతోషం కలిగిన జీవితాన్ని మీరు జీవించిన వారు అవుతారు. చాలామంది దేవుని చిత్తాన్ని తెలుసుకోవడంలో ఇష్టపడడం లేదు. మన ఇష్టాన్ని చేస్తున్నాం, మన చిత్తాన్ని చేస్తున్నాం, మనకి నచ్చింది, మనకి కోరింది, మన మనసుకు వచ్చింది, మన ఇష్టమైన జీవితాన్ని జీవించడం వల్ల మీ జీవితంలో దుఃఖం, మీ జీవితంలో బాధ, మీ జీవితంలో ఇబ్బందులు మీరు పడసాగుతున్నారు. తప్పిపోయిన కుమారుడు కథలో మనం చూస్తాం, తన ఇష్ట ప్రకారం జీవించాడు. తనకిష్టమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడ్డాడు. నాన్న దగ్గర ఉండడానికి ఇష్టపడలేదు, అందుకని శ్రమలు వచ్చినాయి. ధనవంతుడు లాజరు స్టోరీలో మనం చూస్తాం, ధనవంతుడు నరకంలోకి వెళ్ళి బాధపడుతుంటే అబ్రహాం అన్నాడు పైనుండి, కుమారుడా, నీ జీవిత కాలం అంతయు నీకు ఇష్టమైన జీవితాన్ని జీవించావు కనుక ఇప్పుడు నువ్వు బాధని, ఇక్కడ వేదనని, ఇక్కడ ఏడుపుని అనుభవిస్తున్నావు ఈ నరక లోకంలో. లాజరు కష్టమును అనుభవించిన జ్ఞాపకం చేసుకో. ఈరోజు మనం మన ఇష్ట ప్రకారం జీవిస్తున్నాం. కొంచెం కష్టమైనా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనం ఇష్టపడాలి. దేవుని విల్ మీ జీవితంలో జరిగించడానికి ఇష్టపడాలి. అంత మాత్రమే కాదు, ప్రతి సత్కార్యములో సఫలమగినప్పుడు దేవుని విషయమందు, జ్ఞానమందు కూడా మీరు అభివృద్ధి చెందుతున్నప్పుడు అన్ని విషయాల్లో మీరు ప్రభువుని సంతోషపెట్టగలుగుతారు. కనుక ప్రభువుని సంతోషపెట్టే జీవితాన్ని మీరు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. సో 4వ విషయంలోకి వస్తే, దేవునికి ప్రీతికరమైన జీవితాన్ని మనం చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం నుండి చూస్తే పౌలు అనే దైవజనుడు సంఘానికి ఉత్తరం రాస్తూ ఆయన అంటున్నాడు 16వ వచనంలో, అనగా దస్సలోనికేలో కూడా మీరు మాటి మాటికి నా అవసరములు తీర్చుటకు సహాయం చేసితిరి. దైవజనుడైన పౌలు అంటున్నాడు, ఇగో మీరు మాటి మాటికి నాకు సహాయం చేశారని ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాస్తూ అంటున్నాడు. నేను ఇవేవి అపేక్షించి ఇలాగూ చెప్పట్లేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు ద్వారా నేను పుచ్చుకున్నాను, నాకేమీ తక్కువ లేదంటున్నాడు.
అవి మనోహరమును, చాలా జాగ్రత్తగా వినండి, అవి మనోహరము. మీరు పంపినటువంటి కానుకలు పౌలు అంటాడు, అవి మనోహరమును సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునై ఉన్నవి. ఇవాళ దేవుడికి ఇష్టమైనవి ఏమిటి? నువ్వు ఇచ్చే కానుకలు కూడా దేవుడికి చాలా ఇష్టమైనవి. ఇక్కడ ఫిలిప్పీ సంఘం, పౌలు అనేటువంటి దైవజనుడు సువార్త నిమిత్తమై జైల్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్న సంఘంలో ఫిలిప్పీ సంఘ సభ్యులు ఆ దైవజనుడి కొరకు పంపించినటువంటి కానుకల్ని బట్టి దైవజనుడైన పౌలు తిరిగి ఉత్తరం రాస్తూ అంటున్నాడు, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వల్ల నేను పుచ్చుకున్నాను, ఏమీ తక్కువ లేకుండా ఇప్పుడు ఉన్నాను నేను. అవి మనోహరమైనవి, అవి సువాసన. అంత మాత్రమే కాదు, చాలా చక్కగా రాశాడు అక్కడ, అవి దేవునికి ప్రీతికరములను ఇష్టమునై ఉన్న యాగమునై ఉన్నవి. ఇష్టమైన యాగముగా దేవుడికి ఉన్నాయంట. ఏమిటది? మీరు పంపిన కానుకలు. ఈరోజు గివింగ్ అ సాక్రిఫిషియల్ గిఫ్ట్ ఈజ్ అ ప్లీజింగ్ టు గాడ్. ఇవాళ గాడ్ ఈస్ ప్లీజ్డ్ వెన్ యూ గివ్ అ గిఫ్ట్ ఆఫ్ సాక్రిఫైస్. ఇవాళ సమర్పణతో కూడింది. వాళ్ళకేమి డబ్బులు ఎక్కువైపోయి ఇవాళ దైవజనుడైనటువంటి పౌలు మంచి సేవకి ప్రోత్సాహకరంగా వారు ఉంటూ ఆ సేవని సహకరిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. ఈ టీవీ కార్యక్రమాలు మీకు అందించబడుతున్నాయంటే ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ టీవీ కార్యక్రమాలు మీకు అందిస్తున్నాం. ఎందుకు? మీకు మంచి వాక్యం అందించడానికి, సత్యమైన వాక్యం అందించడానికి, జుంటె తేనె దారల కన్నా మధురమైన దేవుని వాక్యాన్ని మీరు విని మీరు బలపరచబడాలని, ఈ జీవవాక్కులు మీరు విని ఈ జీవ జలముల ద్వారా మీ జీవితాలు కట్టుకోవడానికి, మీరు నిత్యము బ్రతకాలని, నిత్య రాజ్యము చేరాలని ఎంతో భారముతో ఈ పరిచర్య చేస్తున్నాం. దేవుని వాక్యం వింటున్న మీరు ఇలాంటి మంచి పరిచర్య కొరకు ప్రోత్సహించేవారుగా మీరు ఉండగలుగుతున్నారా? అది దేవుడికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. ఎప్పుడైతే మనం మంచి సేవని, మంచి కానుకల్ని మనం దేవుడి కొరకు ఇవ్వగలిగినప్పుడు గాడ్ విల్ బి ప్లీజ్డ్. సో వెన్ విల్ బి గాడ్ ప్లీజ్డ్? దేవుడు ఎప్పటికీ సంతోషం కలుగుతుంది. మొదటిది మనం చూసాం, విశ్వాసం లేకుండా దేవుని సంతోషపరచలేం. సో విశ్వాసం వల్ల నువ్వు దేవుని సంతోషపరచగలవు. ఇక రెండోది మనం చూసాం, ప్రార్థనా జీవితం కలిగి ఉండడం వల్ల. మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి, రాజుల కోసం ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థనా జీవితం నువ్వు కలిగి అందరి కొరకు ప్రార్థన చేసినప్పుడు అది దేవుడికి ఎంతో ఇష్టకరంగా ఉంటుంది. అటువంటి ఇష్టమైన జీవితాన్ని నువ్వు ప్రభు కొరకు జీవించగలుగుతున్నావా? ఇక మూడోది మనం చూసాం, ప్రభు యొక్క చిత్తాన్ని తెలుసుకోవడం, ప్రభు యొక్క నాలెడ్జ్, ప్రభు యొక్క భక్తిలో మనం ఎదగడం, దేవుడికి మంచి ఫలాలు ఫలించేవారిగా మనం జీవించినప్పుడు దేవుని మనం సంతోషపరచగలం. నాలుగోది మనం చూసాం, మీరిచ్చే సాక్రిఫిషియల్ గిఫ్ట్ని బట్టి దేవుడు ఎంతో ప్లీజ్ అవుతాడు. ఆ ఫిలిప్పీ సంఘస్థులు పంపించిన కానుకలను బట్టి పౌలు ఉత్తరం రాస్తూ అంటున్నాడు, మీరు పంపించిన దేవునికి చాలా ఇష్టమైనవి, అవి దేవునికి ప్రీతికరములు, దేవుడికి ఇష్టమైన యాగమునై ఉన్నది. అటువంటి మంచి జీవితాన్ని మనం జీవిద్దాం, ప్రభు కొరకు ఇష్టంగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. ఇక ఐదోది మనం చూస్తే, దేవుడికి ఇష్టమైనటువంటి వారు ఎవరు? దేవుడికి మనం ఇష్టంగా బ్రతకాలంటే ఏం చేయాలి? ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 6వ వచనాన్ని చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. ఎఫెసియన్స్ చాప్టర్ 6 verse 6. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్లుగా ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. ఇవాళ ఎంతమంది దేవుడికి ఇష్టకరంగా జీవిస్తూ ఉన్నారు? దేవుడికి ఇష్టమైంది ఏమిటి? మనుషులకి కనబడాలని చేసే సేవ. అందును బట్టి దేవుడు సంతోషించడు. దేవుడు ఎందును బట్టి సంతోషిస్తాడు? మనుషులను సంతోషపెట్టేవారుగా మనం బ్రతకకూడదు. దేవునికి దాసులమని ఎరిగి దేవుని చిత్తం మనఃపూర్వకంగా జరిగించాలి. మనుషులకు చేసినట్టుగా మనం ఎప్పుడూ సేవ చేయకూడదు. మరి ఎవరికి చేసినట్టు చేయాలా? ప్రభువుకు చేసినట్లుగా. సో ఎప్పుడైతే మనం వర్క్ ఫర్ గాడ్, వీఆర్ వర్కింగ్ ఫర్ జీసస్, ఎప్పుడైతే దేవుని కొరకు మనం పని చేస్తూ ఉంటామో, మన పనిలో దేవుని కొరకు పని చేసేవారు దేవుని దగ్గర నుంచి గొప్ప దీవెనలు పొందుకుంటారు. వారే దేవుడికి ఇష్టమైనటువంటి బిడ్డలు. కొంతమంది మనుషులను సంతోషపెట్టాలని సేవ చేస్తూ ఉంటారు. మనుషులను సంతోషపెట్టే సేవ మనం ఎప్పుడూ చేయకూడదు. దేవుణ్ణి సంతోషపెట్టే సేవ చేయాలి.
ఇవాళ మనం చేసే పరిచర్య దేవుణ్ణి సంతోషపెట్టాలి, మనుషులను సంతోషపెట్టేదిగా ఉండకూడదు. దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీరు దేవుణ్ణి సంతోషపెట్టే జీవితాన్ని జీవించడానికి ఇష్టపడండి. దేవుడిని ఇష్టంగా జీవించడానికి మీరు జీవించినట్లయితే దేవుని దగ్గర నుంచి అత్యధికమైన ఆశీర్వాదాలు మీరు మీ కుటుంబాలు తప్పక పొందుకోగలుగుతారు. బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. ఇక్కడ దేవుణ్ణి సంతోషపెట్టాలి, దేవుడికి ఇష్టంగా బ్రతకాలంటే మరొక వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి, అతి యాగములు దేవునికి ఇష్టమైనవి. చూసారా, ఎట్టి యాగములండి? ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకండి. దినాల్లో మనమే పేదరికంలో ఉన్నామని చెప్పేవాళ్ళు చాలామంది. నాకే దిక్కులేదండి, ఇంక నేనే ఉపకారం నీకున్న దాంట్లో నువ్వు సహాయం చేయగలుగుతున్నావా? ఒకరోజు ఒక అడుక్కునే అమ్మాయి ఒక ఇంటికి అడుక్కోవడానికి వచ్చి, అమ్మ అన్నం వేయండి అని అడిగితే వాళ్ళు అన్నం కూర పెట్టి ఇక్కడ భోజనం చెయ్యమ్మా అని అడుక్కున్న అమ్మాయికి అక్కడ భోజనం పెడితే ఆమె అనిందంట, నేను అక్కడికి వెళ్ళి తింటానులేండి, మా ఇంటికి వెళ్ళిపోయి తింటానండి. అది పార్సల్ కట్టేసుకొని ఆమె వెళ్ళిపోయిందండి. ఆమె వెళ్ళిపోతే అదే టైంకి ఆ ఇంటి ఓనర్ గారు బయలుదేరి ఆయన డ్యూటీకి వెళ్ళిపోతుంటే ఈ అడుక్కున్న ఆమెను చూశాడు. ఈ ఇంటికాడ వేడి వేడి భోజనాన్ని కూరని పట్టుకొని వెళ్ళిపోయింది. ఏం చేసి చూస్తే ఆమె ఆ బ్రిడ్జ్ పక్కన ఇంకొక అమ్మాయికి ఆ భోజనాన్ని పెడుతుందట. ఆ అమ్మాయికి భోజనం తినిపిస్తుంటే అమ్మాయి తింటుంటే ఈయన బండి ఆపి అడిగాడట, అమ్మ నీకు భోజనం పెడితే నువ్వు ఆమెకి తీసుకొచ్చి పెడుతున్నావు, నీకు ఆకలి బాధ అని చెప్పావు కదా, తిండి తినలేదన్నావు కదా అని అంటే అప్పుడు అన్నిందంట ఆమె, ఏమండి నిజంగా నేను భోజనం చేయలేదు, కానీ ఈ సహోదరి ఈమె అడుక్కునేదేనండి, ఈమె 4 రోజుల నుంచి భోజనం లేదు, కనుక ఈమెకి నేను అడుక్కొని వచ్చి 4 రోజుల నుంచి భోజనం లేని ఆమెకి నేను భోజనం పెట్టానండి. చూసారా, ఆమె అడుక్కున్నది, ఆమె దగ్గరే తిండి లేదు, ఆమెకే తిండి లేకుండా ఇంకొక ఆమెకి సహాయం చేస్తూ ఉన్నది. ఇవాళ మనమే పేదోడు మేమేం చేయగలం అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక అడుక్కున్న ఆమె తానికి తిండి లేదు, కానీ 4 రోజుల నుంచి భోజనం లేని ఇంకొక అడుక్కునే అమ్మాయికి తాను తెచ్చుకున్న భోజనాన్ని సహాయం చేస్తుంది. సహోదరి సహోదరుడా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీరు ఉపకారం చేయడం మర్చిపోకండి. నీకు సాధ్యమైన ఉపకారం. 2 చొక్కాయలు ఉన్నవారు ఒక చొక్కాయిని దానం చేయడంలో, ఇవాళ 2 చీరలు ఉంటే మీకు ఒక చీర, ఇవాళ మీకు 2 కన్నా ఎక్కువ చీరలే ఉండాలా? 2 చొక్కాయల కన్నా ఎక్కువ చొక్కాయలే ఉండాలా? ఉపకారం అంటే అది. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకండి. అట్టి యాగములు అది దేవునికి ఇష్టమైనవి. అప్పుడు నిన్ను దేవుడు దీవిస్తాడు. నువ్వు మాత్రం దేవుడు నాకు ఇయ్యు ప్రభు అని అడుగుతావు, నువ్వు మాత్రం ఎవరికి ఏమి ఇవ్వవు. నువ్వు పిసినారిగా ఉంటావు, నువ్వేమి సహాయం చేయలేవు. ఇది ఎంతవరకు సమంజసం? దేవుడు నీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. నేను ఆకలిగా ఉన్నాను, నువ్వు నా భోజనం పెట్టావా? నేను దప్పికొన్నాను, నువ్వు నాకు దాహానికి నీళ్ళు ఇచ్చావా? నాకు వస్త్రం లేదు, నేను దిగంబరుడిగా ఉన్నాను, నాకు సహాయం చేసావా? రేపు అడుగుతాడు దేవుడు. ఏం సమాధానం చెప్తావు? ఉపకారం చేసేవాళ్ళు అంటే ఆయనకి ఇష్టం. అందుకనే రేపు యేసుక్రీస్తు మధ్యాకాశానికి వచ్చి తన బిడ్డల్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ ఆయన ఈ భూమి మీద ఆయన 2వసారి రావడానికి ఆయన వచ్చినప్పుడు ఆయన సింహాసనం వేసుకొని ఆయన పరిపాలన చేసేటప్పుడు తీర్పు తీర్చే సమయంలో అంటాడంట, ఏమన్నా తెలుసా? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, నేను ఆకలిగా ఉన్నప్పుడు భోజనం పెట్టారు, నేను దప్పిగున్నప్పుడు నీళ్ళు ఇచ్చారు త్రాగడానికి, నాకు వస్త్రం లేనప్పుడు బట్టలు ఇచ్చారు. అలా అంటారండి. మేమెప్పుడు ఇచ్చాం యేసయ్యా నీకు? నాకు ఇవ్వకపోయినా ఏ ఒక దీనుడికి మీరు ఇచ్చినా నాకు ఇచ్చినట్టే. ఉపకారం చేయడం మర్చిపోకండి దయచేసి. అట్టి ఉపకారం వలన మీ జీవితాలు ఆశీర్వదించబడతాయి, దీవించబడతాయి. ఇవాళ మేము దిక్కులేని అనాది పిల్లలను పోషిస్తూ వారికి ఉపకారం చేస్తూ ఉన్నాం. వారికి మంచి భోజనం, వారికి మంచి వసతి, వారికి మంచి బిల్డింగ్ కట్టి, వారికి మంచి బంక్ బెడ్స్లో పడుకొని, మంచి షవర్స్, మంచి ఏర్పాటు. ఉపకారం చేయండి. దిక్కులేని పిల్లలను, వెధవరాలను వారి ఇబ్బందుల్లో పరామర్శించడం ఇది నిజమైన భక్తి. అలాంటి ఆ సేవలో మీరు కూడా సహకరించండి, తోడ్పడండి. దాన్ని బట్టి మిమ్మల్ని బట్టి దేవుడు ఎంతో సంతోషిస్తాడు. దేవుడిని మీరు సంతోషపరిచినప్పుడు మీ దగ్గర దేవుడు ఆశీర్వాదాలు మీ జీవితంలో కూడా మీరు అనుభవించగలుగుతారు. ఇక దేవుణ్ణి ప్లీజ్ చేయడానికి ఎఫెసీయులకు రాసిన పత్రిక చదువుదాం. 5వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో 10వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉన్నది.
గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. దేవుడికి ప్రీతికరమైన జీవితం ఏంటంటారు? వెలుగు సంబంధులుగా బ్రతకడం, చీకటి సంబంధులుగా కాదు బ్రతకడం, అంధకార సంబంధులుగా కాదు బ్రతకడం. ఇంకా చాలామంది క్రైస్తవులు అని చెప్తూ, యేసుని నమ్ముకున్నానని చెప్తూ ఇంకా చీకటి కార్యాలు చేసేవాళ్ళు చాలామంది. వెలుగు సంబంధులుగా బ్రతకకుండా నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టలేవు. ప్రియ సహోదరుడా, సహోదరి, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నీవు దేవుణ్ణి సంతోషపెట్టే జీవితం జీవించాలంటే వెలుగు సంబంధులుగా బ్రతకాలా? ఇవాళ మీరు వెలుగు సంబంధులుగా బ్రతుకుతున్నారా, లేక చీకటి బ్రతుకులో బ్రతుకుతున్నారా? దేవుడికి సంతోషకరమైన జీవితాన్ని జీవించండి. మీ జీవితంలో కృతజ్ఞత వచనాలే మాట్లాడాలి కానీ బూతులైనను, పోకిరీ మాటలైనను, సరస్వక్తులైనను ఉచ్చరించకూడదు. ఇవి మీకు తగవు. ఇది చీకటి శక్తులు, చీకటికి సంబంధించినటువంటి క్రియలు చేసేవాళ్ళు. వెలుగు సంబంధులుగా బ్రతకండి, దేవుణ్ణి సంతోషపరచండి. ఇక చివరిగా నేను ముగించే ముందు బైబిల్ గ్రంథంలో నుంచి రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 8వ వచనంలో చూద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక, దేవుడికి ఇష్టంగా బ్రతకాలి అని అంటే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం. కాగా శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. అంటే ఇవాళ నువ్వు దేవుణ్ణి సంతోషపరచాలి అని అంటే శారీర స్వభావం కలిగిన వాళ్ళు దేవుణ్ణి సంతోషపరచరట. మరి దేవుణ్ణి సంతోషపరచాలంటే, ఇఫ్ యూ వాంట్ మేక్ ప్లీజ్ గాడ్, లివ్ అకార్డింగ్ టు యువర్ స్పిరిట్. ఆత్మానుసారంగా నడవండి. ఆత్మానుసారంగా నడిస్తే మీరు దేవుణ్ణి సంతోషపరచగలరు. చూసారా, ఇంత పెద్ద లిస్ట్ మనం చదివాం. దేవుణ్ణి సంతోషపెట్టే జీవితాన్ని నువ్వు జీవించగలిగితే ఇవాళ నీ జీవితం ఎంత ఆనందంగా దేవుడు నిన్ను ఆశీర్వదించగలడో ఆలోచించు. ఇఫ్ యూ వాంట్ మేక్ గాడ్ హ్యాపీ, డిసైడ్ టుడే. ఈరోజు నిర్ణయం చేసుకో, ఐఎమ్ గోయింగ్ టు మేక్ మై గాడ్ హ్యాపీ బై లివింగ్ అ లైఫ్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం ద్వారా జీవిస్తాను, అందుని బట్టి దేవుడిని సంతోషపరచగలను. ప్రార్థనా జీవితం నేను జీవిస్తాను. నా జీవితంలో ప్రార్థన కలిగి మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన కలిగి నేను జీవిస్తాను. ప్రార్థన పరుడుగా నేను జీవించడానికి ఇష్టపడతాను. ఇందుని బట్టి దేవుడిని నేను సంతోషపరచగలను. నా దేవుని చిత్త ప్రకారం నేను జీవిస్తాను, అందుని బట్టి నేను దేవుని సంతోషపరచగలను. సాక్రిఫిషియల్ గిఫ్ట్ దేవుడికి ఇచ్చి, దేవుని కొరకు నా జీవితంలో విలువైన కానుకలు ప్రభు కొరకు ఇచ్చి నేను దేవుణ్ణి సంతోషపరచగలను. అవి దేవుడికి ఎంతో ప్రీతికరంగా ఉంటాయంట. దేవుణ్ణి సంతోషపరచాలంటే ఇవాళ నేను ప్రభు కొరకు చేస్తున్నానని చేయాలి కానీ మనుషుల కొరకు చేస్తున్నానని ఎప్పుడు ఏ పని చేయకూడదు అని గ్రహించాను. దేవుని కొరకు నేను చేస్తున్నాననే మంచి ఉద్దేశంతో ప్రభు కొరకు కష్టపడండి, ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. అందుని బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఉపకారం చేయండి, ధర్మం చేయండి, ఇందుని బట్టి మీరు దేవుణ్ణి సంతోషపరచగలరు. వెలుగు సంబంధులుగా బ్రతకండి, దాన్ని బట్టి దేవుణ్ణి మీరు సంతోషపరచగలరు. శరీర స్వభావం కలిగి బ్రతకండి, ఆత్మానుసారంగా బ్రతకండి, అందుని బట్టి మీరు దేవుని సంతోషపరచగలరు. వై కాంట్ యూ డిసైడ్ యువర్ సెల్ఫ్ టుడే? ఈరోజు మంచి తీర్మానం చేసుకోకూడదు? తలలోంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. ప్రభా మీకేనో వందనాలు స్తోత్రం. ఇంతవరకు మిమ్మల్ని దుఃఖ పెట్టాం, బాధ పెట్టాం, క్షమించండి. ఇక నుంచి మిమ్మల్ని సంతోషపెట్టే జీవితం మేము జీవించడానికి సాయం. మీ వాక్యం ద్వారా మాకు నేర్పించారు ఎలా జీవిస్తే మీరు సంతోషపడతారు. అట్టి జీవితాన్ని మాకు ప్రసాదించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించిన గాడ్. ఎస్ఎస్సి మినిస్ట్రీస్ వారు నిర్వర్తిస్తున్నటువంటి ఎస్ఎస్సి ఆర్ఫన్ హోమ్ గురించి ప్రార్థన చేయండి. మా ఆర్ఫన్ హోమ్లో అనేక మంది దిక్కులేని పిల్లలకి మేము వసతిని కల్పించి వారికి మంచి గృహాన్ని కట్టి వారి కొరకు మంచి బంక్ బెడ్స్ని మేము ఏర్పాటు చేసి బంక్ బెడ్స్లో చక్కగా వారు నిద్రిస్తూ, అంత మాత్రమే కాదు వారు స్నానానికి మంచి బాత్రూమ్స్, అలాగే మంచి షవర్స్, అంత మాత్రమే కాదు వారి కొరకు మంచి భోజనాన్ని ఏర్పాటు చేసి ప్రతిరోజు 3 పూట్ల భోజనం, అంత మాత్రం స్కూల్కి పంపించిన స్కూల్ బ్యాగ్స్తో పాటు వారి ఆట కోసం ఆట స్థలాన్ని కేటాయించాం. వారి మంచి ప్లే గ్రౌండ్, చక్కగా ఆడుకోవడానికి అన్ని వసతులు ఈ దిక్కులేని పిల్లల కొరకు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యంలో నుంచి యాకోబు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం మనం చదువుతుంటే అక్కడ రాయబడి ఉంది, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, వెధవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించడం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మంచి పనిలో మీరు కూడా మాతో కలిసి ఈ సేవలో సహకరించండి. మీరు కూడా మాతో పాటు చేయ కలిపి ఈ దిక్కులేని పిల్లలను మనం పోషిద్దాం, వారి అవసరాలు చూద్దాం, వారి కోసం మంచి ఏర్పాట్లు చేద్దాం. ఆధ్యాత్మికంగా ఎదగడానికి కూడా మనం ఎంతో సహాయపడగలుగుతాం.
వారు దేవుని యొక్క వాతావరణంలో చక్కని పాటలు, భక్తి పాటలు, వాక్యాలు నేర్చుకొని, వారు చక్కని కంఠపు వాక్యాలు నేర్చుకొని, దేవుని యొక్క కథలు, స్టోరీస్ నేర్చుకొని దేవుళ్ళు ఎదగడానికి సహాయపడుతూ ఉన్నారు. కనుక ఈ పనిలో మీరు కూడా మాతో కలిసి ఏకీపించండి. మీరు ఒక్క పిల్లవాడిని సపోర్ట్ చేయాలన్నా, ఇద్దరు పిల్లవాళ్ళని సపోర్ట్ చేయాలన్నా మాకు ఫోన్ చేయండి. తప్పక మనం అందరం కలిసి ఈ పిల్లల కోసం మంచి భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు మనం చేయడానికి లెట్స్ ఆల్ జాయిన్ హ్యాండ్స్ టుగెదర్ టు డు గ్రేట్ వర్క్స్ ఫర్ గాడ్. రేపు ప్రభు వస్తున్నప్పుడు నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు భోజనం ఇచ్చారు. నేను దప్పిగా ఉన్నాను, మీరు నాకు దాహాన్ని ఇచ్చారు. కనుక మంచి పనులు చేసినందుకు దేవుడు మనకు తప్పక బహుమానం ఇస్తాడని నమ్మండి. కనుక మీరు కూడా నాతో కలిసి మనం అందరం కలిసి దిక్కులేని అనాది పిల్లలను పోషిద్దాం, వారిని సంరక్షిద్దాం, ప్రభులోకి నడిపిద్దాం. గాడ్ బ్లెస్ యూ. మా చిరునామా జీవజలములు ఎస్ఈసి మినిస్ట్రీస్, లక్ష్మీనగర్ పైపుల్ రోడ్, విజయవాడ 520015. మా ఫోన్ నెంబర్లు 086624000934, 9985224222, 7799124222. Our address జీవజలములు ఎస్ఈసి మినిస్ట్రీస్, లక్ష్మీనగర్ పైపుల్ రోడ్, విజయవాడ 520015. Our phone numbers 086624000934. Our cell numbers 9985224222, 7799124222. God bless you.